హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుదర్కని అమ్మాయి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట సింబల్ మర్చిపోకూరి, ఎందుకంటే మాకు వ్యూస్ వస్తలేవు చక్కగా. మీరు ఆ బెల్ కొడితేనే మీకు నోటిఫికేషన్ వస్తే మాకు వ్యూ వస్తుంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, చాలా డేస్ తర్వాత మేమైతే ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాము. ఏంటి అంటే అనుకోకుండా తిరుపతి వెళ్తున్నాం అన్నట్టు. సో అదే వ్లాగ్ అన్నట్టు. వీడియో కంటిన్యూగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండానైతే చూడండి. ప్యాకింగ్ అయితే అయిపోయింది, అది అక్కడ పెట్టేసినాం. ఎవరెవరు వెళ్తారు అంటే మా ఫ్యామిలీ, మా అత్తమ్మ మామయ్య వాళ్ళని తీసుకొని అయితే వెళ్తున్నాం. మా పిల్లలు అయితే ఫుల్ యాక్టివ్ ఉన్నారు. వాళ్ళు అయితే పోదామని మస్తు హుషారు ఉన్నాడు మా చేతిగాడైతే. అయ్యో పొట్టికి ఇట్లా అడ్డం వేస్తాను కదా, ఇది ఏం కదా గిట్లిగా అంతే కదా. చేతి పెట్టే ఎటు పోతున్నాం మనం? మంచి చెప్పు. ఎక్కడికి? ఎక్కడ గుడికి? ఎన్నో పోతున్నాం? ట్రైన్. నువ్వు ఎక్కినావా ఇంతవరకు? ఎక్కినావు. ఓకే అయినా. హాయ్ ఫ్రెండ్స్, అందరం ఇప్పుడే రెడీ అయినాం. ఇప్పుడే గుదరకం నుంచి స్టార్ట్ అవుతున్నాం. మాత్రం రెడీ అయినా. మా కోడళ్ళ ఛానల్ అందరు చూడున్నాను. మా కోడళ్ళ ఛానల్ చూడు మంచిగా గంట కొట్టురా. మరి ట్రైన్ ఆరా వెయ్యి. ట్రైన్ చూడ, ట్రైన్ చూపెట్టు. ట్రైన్ ట్రైన్ కదా. చేసినావు పెద్దపల్లికి రీచ్ అయినాం. ఇప్పుడే గుదరకం నుంచి బస్సుకి వచ్చినాము. ట్రైన్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఎంత అవుతుంది? అయితే అది ఏ ప్లాట్ఫామ్ కి ఇస్తారో తెలియదు ఇంకా, అందుకే ఫస్ట్ ప్లాట్ఫామ్ లో వెయిట్ చేస్తున్నాం. అయితే సెకండ్ అయినా థర్డ్ అయినా ఇవ్వచ్చు, అందుకే వెయిట్ చేస్తున్నాం. అనౌన్స్మెంట్ వచ్చినాక ఆ ప్లాట్ఫామ్ కి వెళ్ళిపోతాం. ట్రైన్ కదా బిడ్డ, నా కొడుకు అయితే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ట్రైన్. చూడడం ప్లస్ ఎక్కడ ఎలకలు, ట్రాక్ లో ఎలకలు కూడా ఉంటాయి కదా కింద కదా రవియో. అదే ట్రైన్ కదా. అమ్మో ట్రైన్ చూస్తాడు. ఇక మా అత్తమ్మలు ఏమో అక్కడ కూర్చున్నారు. ట్రైనా? అమ్మో. ట్రైన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాం. అంటే ట్రైన్ వచ్చిన మొత్తానికైతే ట్రైన్ ఎక్కినాం కరీంనగర్ టు తిరుపతి. కానీ బాగా కష్టమైంది. యాక్చువల్గా సీటు మా అమ్మలో ఏమో ఇక్కడ S1 లో వచ్చినాయి, మా ఏమో S2 లో వచ్చినాయి. సో ఇక మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మా ముగ్గురిని ఇక్కడికి సెట్ చేసి మళ్ళీ ఆంచల్ ఇక్కడికి సెట్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇంకా తిని కూడా తినలేదు, కాసేపు అయినా కదా ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇక మా వాళ్ళు అయితే మొత్తం తిన్నారు ఇక మొత్తం ఏంటి అన్ని సమోసాలు, చిప్స్ అన్ని వాళ్ళ బెడ్డాడి వాళ్ళు వచ్చి ఎక్కించి కదా సమోసాలు, చిప్స్ తిన్నారు. ఆ మిగిలిన సమోసాలు మా అమ్మ తింటారు. చూపెట్టే అందేసావా? చెప్పండి ఎట్లా పట్టి నేను చేసింది ఎట్లుంటది? చేతు రాబెట్టా. అయ్యోకి చేతుని రమ్మన్నా తిను కొంచెము, మళ్ళీ రేపు ఏ టైం అవుతుందో తెలియదు. తిను. ఏం మాట్లాడాలి? మీరు అందరు తిన్నారా? వాయిస్ వస్తుందా? ఇంటర్ సెకండ్ టైమా అంతేనా? కొంచెం తినవుదా?
నువ్వేనవా? నేను ఇదే ఫస్ట్ టైం. ఆవిడ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాడు ఇక వీడైతే. బాయ్ వీళ్ళు ఉన్న వాళ్ళకే బాగా చెప్తాను, వాళ్ళతో పాపం ఉన్న వాళ్ళకే బాగా చెప్తాను. ఇంకా అయ్యో ఏం చెప్తున్నావురా వాళ్ళకు? బాగా చెప్తున్నావా రా? బాగా చెప్తున్నావా? అవునా? మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కినాం, జమ్మికుంట దాటినాం. ఇక చల్లగట్టాలి ఇక ఘోరంగా, అంతే ఉంటుంది ఇక ట్రైన్ బట్టి. చైతు ఎక్కడికి వచ్చినాం రా? అవునా? ఇక్కడ ఫుల్ ఎక్సైట్మెంట్, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇక లట్టు పొట్టు అన్నీ తిన్నారు మా వాళ్ళు. ఇక ఇంకో కొంచెం ఇక అయ్యో చూడు. అమ్మో హాయ్ చెప్పు. హాయ్. ఎటు పోతున్నాం మనం? జేజీ దగ్గరికి పోతున్నాం కదా తిరుపతి. ముచ్చట పెడతామే. అటు అరుగు అటు అరుగు. లైట్ కూడా మా వాళ్ళు లైట్ కూడా ఆఫ్ చేస్తారు. ఇక లాస్ట్ ఇంటర్వ్యూ పడుకుంటా అయితే ఇక పడుకున్నాయి. మా అమ్మ వండుకున్నది. ఇక కనబడతలేపోయింది, చీకటి ఉన్నది కానీ అదే చీకటి ఉన్నది కాబట్టి అటు ఉన్నది. మొత్తానికి అయితే ఇక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే వండుకున్నాము. ఇక బండి జోరు పోతుంది కానీ ఫుల్ స్పీడ్ పోతుంది. చిన్నప్పుడు ఇటుక పనికి కానీ మీరు ఉట్టక ముందే పోయినాం. ముగ్గురు అన్నదమ్ములు పోయినాం. పోయి కట్ట పడి వచ్చినాం. పోయినాం. అప్పుడు మస్తు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు మేము ఇట్లున్నాం. లేకపోతే ఎంత కోసపడ్డాం. లైట్ పెట్టిన అసలు ఇట్లా అయితే కొంచెం తిరుపతి పట్టుకోపోతాను. ఇప్పుడు ఇక బాగా రోజులకు ప్రపంచంలో చాలా రోజులు అనుకుంటున్నాం. ఇక ఇప్పుడు సెట్ అయింది. ఇక సడన్ గా మళ్ళీ ఇది కూడా తాత్కాల్ కాబట్టి ఇక తాత్కాల్ టక్కటక్క బుక్ చేసి పోయినాం. చెప్ప చేసిన పోయినాం పోతాను. ఇక కానీ ఇంత అన్ని 12 గంటలు జర్నీ చేసినాం అని. ఇప్పుడు మనం పొద్దున్న 8 గంటలకు ఎక్కినాం కానీ మళ్ళీ 12 గంటలకు దిగుతాం తెల్లారంగా. అంటే 12 గంటలు మనం ప్రయాణం చేసి ఇది ఎప్పుడు చేయలే కానీ ఇక అన్నతో కార్లో పోయినా కానీ ఇక అన్ని జర్నీ చేసామని. ట్రైన్ అయితే ఇదే ఫస్ట్ టైం కదా అని ఇప్పుడే ఫస్ట్ పోడు. ఇక బాప అయితే కదా వండుకుంటాడు. ఇక వండుకున్నాడు. ఇక బాబు ఇక బాబుతో మాట్లాడలే కానీ వండుకున్నాడు. చదివాన్ని అడిగిండు పండుకుంటా వారానికి వండుకోలే. మా బాపు కూడా ట్రైన్ జర్నీ అంటే కదా పాపం మళ్ళీ తొందరనే వచ్చింది ఆ జర్నీ అని. కార్ అయితే కాళ్ళ పెట్టుకుని బాత్రూమ్ పోవడం అది మస్తు కష్టం. కానీ ఇప్పుడు మంచిగా సెట్ అయింది జర్నీ. ఆడికి ఏనాక రేపు టికెట్లు ఎట్లనో ఏమో ఆడికి ఏనాక చూడాలి. కానీ ఆడికి ఏనాక ఎట్లా వీలైతే గట్లా చూసి వచ్చాడు జనాలు ఉన్నారు. అందరితో పాటు మనకైతే ఏం లేదు. పోతాం ఆడ తీసుకున్నాం, టికెట్లు తీసుకున్నాం, లైన్ లో నిల్చుందామే తీసుకొని నేను ఫస్ట్ టైం మా వాళ్ళు వేరు, మా అన్నలతో వేరు. మా అన్న తీసుకుపోయాడు, ఇప్పుడు నేను తీసుకుపోతాను. ఇక చూడాలి ఏమవుతుందో. మొత్తానికి అయితే అడిగి రేపు జర్నీ మంచిగా చేసుకుని మళ్ళీ బుధవారం రిటర్న్ అవుడే. తెల్లారి వరకు దిగుతాం మళ్ళీ అంతే. సరే కొట్టి నువ్వు ఇది సెకండ్ టైం కానీ పోడు? సెకండ్ టైం పోయినా, ఫస్ట్ టైం ఇంటర్లో పోయినా కానీ ఒక 20 మెంబర్స్తో పోయినా పాడైపోతే పోయినట్టే అనిపించలే. పోయినట్టే అనిపించలేదా? ఇప్పుడు అంతా కొత్తగానే, నాకు ఏం గుర్తులేదు అసలు. అంతేనా? మీ మమ్మీ వాళ్ళతో పోయినా కదా? మా మమ్మీ వాళ్ళతో ఇంకో 4-5 ఫ్యామిలీస్ అందరితో పోతే ఎట్లుంటది. చిన్నప్పుడు పోయింది, ఇప్పుడు ఏం గుర్తుంటది? ఏం గుర్తులేదు. అప్పుడైనా చూసినట్టు అనిపించాలి. ఇప్పుడు ఇక అన్ని మనం చూసుకుంటూ పోవాలి ప్రతిదిగా. ఎంతైనా కూడా కొంచెం అప్పుడు వేరు ఇప్పుడు వేరు సిచ్యువేషన్ బట్టి. బియ్యో మా బియ్యగాడు అయితే ఫుల్ హ్యాపీ. ట్రైన్లోనే అయితే అన్ని తింటాడు వాడు. ఇక ఏది కనబడుతుంది అతను తినుడే కథ ఇంకా ఇష్టం వచ్చినట్టు కొడతాడు. చైతగాడు అయితే ఇంక అక్కడికి ఏనాక తిరుపతి పోయినాక ఎన్ని బొమ్మలు అంటాడో ఏమంటాడో నాకు అది భయం అవుతుంది. తిరుపతి కోసం వచ్చిందని మధ్య మధ్యలో ఏమన్నంటే మధ్యలో తిరుగుతా అంటాడు. ఇక సీట్ల మధ్యలో జాగుంటాయి కదా. ట్రైన్ ఆగిందా రవియు? ఆగిందా అవి ట్రైన్ స్టేషన్ ఇంకా స్టేషన్ ఏం కాదు, క్రాసింగ్ ఉన్నట్టున్నది. క్రాసింగ్ కావచ్చే, క్రాసింగ్ పెట్టినట్టున్నాడు. ట్రైనా? అవునా? అబ్బో గిజ్జోడు అది చెప్పు.
ఇప్పుడే మేము తిరుపతి అయితే రీచ్ అయినాము. ఇక్కడ దిగేసి అయితే మేము శ్రీనివాస నిలయంకి అయితే వెళ్ళినాం. శ్రీనివాస నిలయం ఏంటి అంటే టీటీడీ వాళ్ళది ట్రస్ట్. సో అక్కడికి వెళ్ళి ఏంటంటే దర్శనం కోసం టికెట్స్ బుక్ చేసుకుందామని వెళ్ళేసరికి టికెట్స్ కౌంటర్ అనేది క్లోజ్ చేసారట. నెక్స్ట్ డే 3 to 5 వరకు అయితే ఓపెన్ చేస్తారట. సో మేము దానికోసం అని వెయిట్ చేయకుండా గుట్టపైకి అయితే వెళ్ళినాం అన్నట్టు జీప్లో. పైకి వెళ్ళిన తర్వాత మేము రూమ్ తీసుకున్నాం. మాకు రూమ్ దొరికిందా, మేము దర్శనానికి ఎప్పుడు వెళ్ళినాం, ఎన్ని అవర్స్ మాకు దర్శనం అయింది, అండ్ పైన ఏమేమి చూసినాం అనేది ఫర్దర్ వ్లాగ్స్లో అయితే నేనైతే మీకైతే ఇన్ఫామ్ చేస్తూ ఉంటా. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.